నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ హవా నడుస్తుంది. మనం ఏ ఇమేజ్ కావాలన్నా, ఏ హావభావాలతో అడిగినా కళ్ళు మూసి తెరిచేలుగా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను ఏఐ టూల్స్ సృష్టించి మన ముందు ఉంచేస్తున్నాయి. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న ఐపీఎల్ యువ సంచలనం స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సృష్టించమని అడిగితే మాత్రం ఏఐ సాఫ్ట్వేర్లు చేతులెత్తేస్తున్నాయి, కరాఖండిగా నిరాకరిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రత్యర్థి బౌలర్లకే కాకుండా ఏఐ టూల్స్ కు కూడా వైభవ్ ఎందుకు కొరకరాని కొయ్యి అయ్యారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో సూర్యవంశీ 96 పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు అతడు కన్నీరు కారుస్తున్నట్లు ఉండే ఎమోషనల్ ఫోటోలు, వీడియోలు కావాలనే నెటిజన్లు, కొన్ని మీడియా సంస్థలు పదే పదే ఏఐని కోరాయి. అయినా సరే మేము ఇమేజ్ ఇవ్వలేం, ఇది మా నిబంధనలకు విరుద్ధం అంటూ ఏఐ గట్టిగా తిరస్కరించింది. అసలు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఏఐ టూల్స్ వైభవ్ సూర్యవంశీ ఫోటోల జోలికి వెళ్లడానికి ఎందుకో భయపడుతుంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ చట్టాలు, కఠినమైన నిబంధనలు ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. మైదానంలో తన బ్యాటింగ్తో రికార్డుల దుమ్ము దులుపుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 96 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నప్పుడు అతడు పడిన వేదనను, కన్నిటి హావభావాలను డిజిటల్గా రీక్రియేట్ చేయాలని సోషల్ మీడియా నెటిజన్లు ఉత్సాహపడ్డారు. ఇందుకోసం గూగుల్ జెమినీ, చాట్జీపీటీ వంటి అధునాతన ఏఐ టూల్స్ను ఆశ్రయించారు. కానీ ఆ ప్రయత్నాలన్నింటికీ ఏఐ టూల్స్ సేఫ్టీ అలర్ట్ బోర్డులు పెట్టేశాయి. దీనికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ వయస్సు. అవును, వైభవ్ సూర్యవంశీ వయస్సు ప్రస్తుతం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అంటే అతడు చట్ట ప్రకారం ఒక మైనర్. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, అలాగే ఏ సంస్థల అంతర్గత స్వీయ నియంత్రణల ప్రకారం మైనర్ల చిత్రాలను, వీడియోలను ఏఐ టూల్స్ ద్వారా కొత్తగా సృష్టించడం లేదా మార్ఫింగ్ చేయడం పూర్తిగా నిషేధం. పిల్లల ఫోటోలను దుర్వినియోగం చేయకుండా, డీప్ ఫేక్స్ వంటి ప్రమాదకరమైన సైబర్ నేరాలకు దారితీయకుండా ఉండడం కోసమే ఏఐ సంస్థలు ఈ ముందస్తు ఫిల్టర్లను ఏర్పాటు చేశాయి. కేవలం వయస్సు మాత్రమే కాదు, రియల్ పీపుల్ అండ్ పబ్లిక్ ఫిగర్స్ పాలసీ కూడా ఇందుకు అడ్డొస్తుంది. గూగుల్ జెమినీ, ఓపెన్ ఏఐ వంటి పెద్ద కంపెనీలు బతికున్న ప్రముఖుల, క్రీడాకారుల చిత్రాలను వారి అనుమతి లేకుండా సృష్టించడానికి ఒప్పుకోవు. ఒక ప్రముఖ వ్యక్తి పేరుని ఉపయోగించి ఇమేజ్ క్రియేట్ చేస్తే అది సదరు వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ఫేక్ న్యూస్ ప్రచారం అవ్వడానికి కారణమవుతుంది. ఒకవేళ మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ వంటి టూల్స్లో ఎవరైనా సెలబ్రిటీల పేర్లు వాడి క్రియేట్ చేయాలని చూసినా మైనర్ల విషయంలో మాత్రం అక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. పిల్లలకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద లేదా మార్ఫింగ్ చిత్రాల ప్రాంప్ట్ ఇచ్చినా సదరు యూజర్ అకౌంట్ను ఏఐ సంస్థలు శాశ్వతంగా బ్యాన్ చేస్తాయి. టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తున్నా సెలబ్రిటీల ప్రైవసీ, ముఖ్యంగా మైనర్ల రక్షణ విషయంలో అంతర్జాతీయ డిజిటల్ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో వైభవ్ సూర్యవంశీ ఉదంతం మరోసారి నిరూపించింది. అందుకే మీడియా సంస్థలు కానీ, సాధారణ నెటిజన్లు కానీ వైభవ్ సూర్యవంశీ చిత్రాల కోసం ఏఐపై ఆధారపడకుండా బీసీసీఐ లేదా ఐపీఎల్ అధికారిక వెబ్సైట్లలో ఉన్న ప్రెస్ ఫోటోలను మాత్రమే వాడుకోవడం సురక్షితమైన మార్గం.